ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్. మనము ఈరోజు అంశాపాలెం అమీన్ సాహెబ్పాలెం గ్రామ ప్రభ దగ్గరకు వచ్చామండి. ఈ ప్రభ గురించి ఆ గ్రామస్తులు పెద్దలు నాగపూర్ణచంద్రరావు గారు, గుర్రం నాగపూర్ణచంద్రరావు గారు ఈ ప్రభ గురించి మనకి వివరాలు తెలియజేస్తారండి. అది పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెళ్ల మండలం, అమీన్ సాహెబ్పాలెం గ్రామం. మా గ్రామం నుంచి మా తాతల నుంచి ఒట్టిపేవ కడుతుంటారు. అప్పుడు పుట్టి బారు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 70 సంవత్సరాల మట్టి ఎలక్ట్రిక్ పేవ. మొదట ఒట్టిపేవ 40 అడుగుల నుంచి 50 అడుగులు అట్ట మొదలైంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ పేవ మనం ఎలక్ట్రిక్ 40 నుంచి 50 అడుగులు దాకా మొదలైంది. 50 అడుగుల నుంచి దాదాపు ఎలక్ట్రిక్ పేవ 70 సంవత్సరాలు బట్టి మా గ్రామం నుంచి మొదలైంది. మా గ్రామస్తులు అందరూ సహకారంతో కులమతాలకు అతీతంగా ప్రభ జరుగుతుంది. ప్రభ అంటే త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రభ ఎప్పుడూ ఇంతవరకు ఆగలేదు. మా ప్రభ మొదలైన బట్టి అందరూ గ్రామస్తుల సహకారంతో దీనికి అందరు సహకరిస్తారు. అసలు దీని కోటయ్య స్వామి ఆశీస్సులతో, దీని భక్తితో గ్రామస్తులు పాడి పంటలతో, రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని ఈ ప్రభని అలాగే కట్టుకుంటూ వస్తున్నాము. ప్రభకి సుమారు ఇప్పుడు 30 నుంచి 35 లక్షల దాకా ఖర్చు అయింది. ఇదివరకు కొద్దిగా మొదలయ్యి ఇప్పుడు 35 లక్షల దాకా మొదలైంది. అలాగే ఈ ఏడు ప్రభకి అన్నదానం చేయాలనే దాతలో పోయిన సంవత్సరమే చెప్తారు. 7 అన్నదానం చేసి 10 నుంచి 11 క్వింటాలు బియ్యం అన్నదానం జరుగుతుంటుంది. 5 లక్షలు, సుమారు 5-5.5 లక్షలు అన్నదానానికి ఖర్చు అవుతాయి. ఇక్కడి నుంచి 1000 మందితో మొదలయ్యి పోయే కొంది కొంతమంది కలుపుతుంటారు, కొంతమంది గ్రామస్తులు ఆగుతుంటారు. మొత్తానికి కొండకు పోయి త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ 15 కిలోమీటర్లు ఉంది మా ఊరికి. 15 కిలోమీటర్లు పోవాలంటే కనీసం దాదాపు 10 గంటల దాకా పట్టుద్ది. గ్రామస్తులు మొత్తం అభిమానంతో, ఆడవాళ్ళు, మహిళలు, పురుషులు అందరూ మేళతాళాలతో మన గ్రామం నుంచి బాగా పక్కల గ్రామాల్లో కూడా పోయేటప్పుడు గంగనపాలెం, కోమటినేనివారిపాలెం, గోవిందపురం, కమ్మవారిపాలెం, కట్టుబారిపాలెం కూడా కలుస్తుంటారు. అక్కడ పోయే తల్లికి అన్నదానం ఎప్పుడు 500 నుంచి 1000 మంది దాకా, ఒక్కోసారి తక్కువ ఉండారంటే 500 నుంచి 600 మందికి అన్నదానం జరుగుతుంటుంది. దాదాపు 1000 మంది దాకా అన్నదానం ఆగిన కాడ పొయ్యి వచ్చిన దాకా భారీ ఊరేగింపులతో, మేళతాళాలతో బాగా అంగాంగా పొయ్యి వస్తుంది. మా గ్రామాన్ని త్రికోటేశ్వర స్వామి సస్యశ్యామలంగా చూస్తాడని పెవ్వ 95 అడుగులు, కొమ్మదాళ్ళు దాదాపు 60 నుంచి 65 కొమ్మదాళ్ళు ఉంటాయి. 65 కొమ్మదాళ్ళకి 65 ఉంటారు. ఒక్కొక్కరికి 2000 నుంచి 2500 ఇవ్వాల్సి వద్ది. అలాగే ఖర్చు ఉండంగా పెరిగిపోతుంది. అలాగే ఎంత ఖర్చు పెరిగినా కూడా గ్రామం సస్యశ్యామలంగా, అంగరంగ వైభవంగా ఉంటుందని మా గ్రామస్తుల నమ్మకంతో ప్రభను కడుతున్నాం. 13వ తారీఖు ప్రభ ఉదయం లేవుసుద్ది, సాయంత్రం సంబరం జరుగుద్ది, లైటింగ్ జరుగుద్ది. 14వ తారీఖు ప్రభ నుంచి బయలుదేరుద్ది. 14వ తారీఖు నైట్ 12 గంటలకు బాద్ది. తెల్లారి మళ్ళీ 15వ తారీఖు ఉదయం ఆ తీగల కాడ, ఈటి దగ్గర తీగల కాడ కరెంటు తీసినాక అక్కడికి వెళ్ళుద్ది. ఆ రోజు అక్కడ మధ్యాహ్నం అంతా, ఆ రోజు కూడా ఆడంతా ఇవన్నీ సెట్ చేసుకుంటారు కరెంటు వాళ్ళు మొత్తం అక్కడ. ఇక తర్వాత సాయంత్రం అక్కడ మళ్ళీ 2000 మందికి అక్కడ సాయంత్రం అన్నము ప్రభ కోటప్పకొండలో. తర్వాత మళ్ళీ తెల్లారి బయలుదేరుద్ది. మళ్ళీ వచ్చినాక 1 రోజు 2 రోజుల గ్యాప్లో మళ్ళీ కార్యక్రమం జరుగుద్ది. 3 రోజులు పాట కచేరీ ఉంటుంది, 3 రోజులు లైటింగ్ ఉంటుంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా పొద్దుగూకిందనుకో లైటింగ్ మళ్ళీ వేయాల్సి వద్ది. మా గ్రామం ఇంత సస్యశ్యామలంగా ఉంటుందంటే ఆ త్రికోటేశ్వర ఆశీస్సులతో ఉంటుందని మనం చేస్తున్నాం. హైదరాబాదులు ఎక్కడుండా, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండా ఈ గ్రామస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ వస్తారు, అందరూ సహకరిస్తారు. వాళ్ళకు తోచిన వాటికి ఇస్తుంటారు. వాళ్ళ సహకారంతో కూడా జరుగుతుంది. మన గ్రామ పివిసి హాస్పిటల్లో పోనాటి లక్ష్మీనారాయణ ఆయన సహకారంతో కూడా ప్రభ జరుగుతుందని మనం చేస్తున్నాం.
మన గ్రామస్తులు బయట ఎక్కడుండా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండా వచ్చి ప్రభ సంబరంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ దాదాపు నాకు తెలిసి భారతదేశంలో కోటప్పకొండ తిరణాలసి ఉంటుంది. దాదాపు ప్రభల 20 నుంచి 25 ఎలక్ట్రికల్ ప్రభ, దాదాపు ఒక 70-80 నుంచి 100 దాకా ఒట్టి పేవలు కూడా ఉంటాయి. దాదాపు ఇక్కడ భారతదేశంలో నాకు తెలిసి ఇక్కడ ఈ పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఇన్ని ప్రభలు ఉండటం భారతదేశ చరిత్రలో ప్రభలు అనేది ఉండేది ఎక్కడా లేదు. ఓన్లీ పల్నాడు జిల్లా నర్సాపేట మండలం కోటప్ప త్రికోటేశ్వర స్వామి సంతకి ఇన్ని ప్రభలు రావటం ఎక్కడా లేదు భారతదేశ చరిత్రలో. ప్రభలు పెరుగుతున్నాయి, పెట్టుబడి పెరుగుతున్నాయి. రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సుతో రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.